దాంతో మనం నిండిపోయినాం. రాజకీయ ఎక్కడ రాష్ట్రాల్లో ప్రజల ప్రాధాన్యత రాజకీయ ఎంఎస్లో చేశారు. అంటే గోవర్ని ఆయన వార్డు స్థానంలో పోషిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మహానాయకులు కూడా విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ ప్రకారంగా లాయర్లు, జడ్జిలు, రిటైర్డ్ టీచర్స్ ప్రభుత్వం ఈ ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ ఈ కొనుగోలు పుట్టిన ప్రభుత్వానికి ఏదో సాధించారా? ఈ ఎస్సీ సాధన ఎప్పుడైతే సాధిస్తామో మన బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మన కులానికి ఏదో చేయాలి. కాబట్టి ఈ ఉద్యోగం ఏదో మనం చేసినట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మన పిల్లలలో బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఆ దాని వస్తేనే మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాజకీయ అభివృద్ధి కోసం, వాళ్ళ రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఆ డెవలప్ చేసే కోసంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచనలు కష్టపడుతున్నారు. విమానాలు చేశారు, 3-4 మంది రిజర్వేషన్ ట్రైన్ రాశారు. వాళ్ళ ఆధారం తెలుసు. కానీ ఏదో మన జాతిని మనం సాయం చేయాలా, ఏదో మన జాతిని మనం ఉపయోగపడాలా, అప్పుడే మన జిల్లాకు సాధన ఉద్దేశంతో ఇలాంటి చేసినటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ విషయం జరిగింది. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ అనకాపల్లి, కడప, కర్నూలు, ఏలూరు, రాజమండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కేవలం ఒక రచయిత అభివృద్ధి పరచడానికి వారి అభివృద్ధిలో మనం బాగా రాష్ట్రాల ఉద్దేశంతో కొత్త సుదూరమైన చేసి ఆలోచన కష్టపడి మన భాగస్వామ్యం వచ్చినప్పుడు మేమందరం కోరుకున్నటువంటి అతి రకమైనలో కేవలం మనకి ఇచ్చినంత 3 రోజులు వచ్చారు. వాస్తవంగా 16వ తారీఖున ఈసీ మంత్రులు పూర్వమంత్రి గారు సభ్యులందరూ కూడా ఈ క్లాస్ సంబంధించిన చర్చలు ఉన్నాయి. దాంతో వాటికి కొంచెం అసలు సమస్యలు ప్రారంభంలో ఆగిపోతే ఆ టైంలో ఈ ఏదో మీటింగ్ పెడతారని మన గౌరవమైన కృష్ణ గారు, చంద్రబాబు గారు అంటే మా తెలుగు ప్రయత్నం చేస్తాం, ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తామని. కానీ ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి ఈ రచయితలను కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని మా సాధారణ జరగడానికి అందరూ సాగించారు. కాబట్టి మా రచయితలు ఏ మేము సాధిస్తాం, మా సాధిస్తామని చెప్పి ఈ వేడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు శిక్షణ కాక ఇప్పుడు చాలా మంది పేరు చెప్పలు కూడా ఊళ్ళో గ్రామ ఇంటికి తిరిగి వాళ్ళ ఒక రచయిత ఒక సాగు మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లో గ్రామస్తులు రావలేదు. కాబట్టి నాకు రవడాన్ని ఈ చేసుకోవాలా అనే సంకల్పంలో ఇంకా చాలా మంది కష్టపడారు. వాళ్ళందరూ కూడా పేరు నమస్కారం చేస్తూ అందరికీ నమస్కారాలు. నా పేరు అక్కినపల్లి లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ రచయిత ఎస్సీ సాధన రాష్ట్ర కన్వీనరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటి ప్రధాన అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎస్సీ సాధనలో చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో 7వ రౌండ్ టేబుల్ సమావేశం పలమనేరు నియోజకవర్గంలో సోమశేఖర్ అధ్యక్షతన చాలా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ కమిటీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ సమావేశంలో మరి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మహిళలు కూడా. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము 7వ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సాధన కోర్ కమిటీ తరఫున అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తక్షణమే స్పందించేసి రజకులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారని చెప్పని మేమందరం ఆశిస్తూ శాంతియుతంగా మాకు ఇచ్చినటువంటి సమస్యను గుర్తు చేస్తూ రజకులను చైతన్యవంతం పరుస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులందరూ కూడా ఇప్పుడు 7వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మొదటి సమావేశం ఏలూరు పట్టణంలో చేశాము, 2వ సమావేశం దాచిపల్లి పట్టణంలో చేశాము, 3వది చిత్తూరులో చేశాము, 4వది అనకాపల్లిలో చేశాము, 5వది మదనపల్లి రాజమండ్రిలో చేశాము, 6వది మదనపల్లిలో చేశాము, 7వది ఇక్కడ బీకోట్లో చేశాము. ఇప్పటి వరకు రజకులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటారని చెప్పేసి అని శాంతియుతంగా మేమందరం కూడా చట్ట ప్రకారంగా ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారు అయితేనే ఈ రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తారని చెప్పని ఒక నమ్మకంతో
మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి 2024లో వాళ్ళు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటారని చెప్పని మేమందరం విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారికి తక్షణమే అధ్యయన కమిటీని వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి పెద్దన్న పాత్ర పోషిస్తూ భారతదేశంలో 18 రాష్ట్రాల్లో రజకులు ఏ విధంగా అయితే షెడ్యూల్ పోస్ట్ జాబితాలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా రజకుల్ని ఎస్సీ జాబితాలో ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడేసి మా యొక్క డిమాండ్ని కోరికను మీరు పదే పదే చెప్పినటువంటి విషయాన్ని నెరవేరుస్తారని చెప్పని ఒక నమ్మకంతో ఉన్నాం తప్ప మేము వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి కట్టుబడి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పనే మేమందరం నిర్ణయించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తొందరగా కమిటీని వేస్తారని చెప్పని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాన్ని కొనసాగించాలని కూడా కోరుతున్నాం. ఎస్సీ రజక సాధికార కమిటీ కోర్ కమిటీ సభ్యుడిని, చిత్తూరు జిల్లా రజక సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరకాల వాంఛినటువంటి షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడిపినటువంటి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ అందులో ఒక మంచి నాయకుడిని కన్వీనర్గా ఎన్నుకొని సీనియర్ నాయకులుగా, జాతీయ నాయకులైన, రాష్ట్ర నాయకులైన వాళ్ళందరూ కూడా కోర్ కమిటీ సభ్యులుగా అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే నినాదం రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్పించే విషయం. నేను కూడా ఒక పార్టీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన జాతి ప్రయోజనం దగ్గర రాజీ పోవడానికి సిద్ధంగా లేదు. మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే మాట్లాడుతున్నాం. తమరు ఏదైతే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వడ్డీరులకు మైన్స్లో, క్వారీల్లో రాయితీలు ఇచ్చారు 35%. కళ్ళు గీత కార్మికులకు వైన్స్లో, బార్లలో మీరు 30% రిజర్వేషన్ ఇచ్చారు. నాయి బ్రాహ్మణులకి టీటీడీ బోర్డు మెంబర్లుగా, అన్ని దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెట్టారు. చేనేత కార్మికులకి ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఖాతాలు వేస్తూ వాళ్ళకు విద్యుత్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మత్స్యకారులకి మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారో అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 6% ఉన్న రజకులు, ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల మంది ఉన్న రజకులు ఈ 2.5 సంవత్సరముగా మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్లో చెప్పారో, ఏదైతే గతంలో మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే మీరు గతంలో అధ్యయన కమిటీ వేశారో, మరి 2.5 సంవత్సరాల కాలంలో రజకుల పట్ల మీ నిర్లక్ష్య భావన ఏందని ముఖ్యమంత్రి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది. 27 లక్షల మంది రజకులు కూడా ఈరోజు ప్రజలతో సంబంధాలు ఉన్న కులం ఇది. ఈ కులం యొక్క చిరకాల ఆకాంక్షని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు, ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మీరు పెద్దన్న పాత్ర పోషించండి. తక్షణం ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా కేంద్రాలు పెట్టాం. ఈరోజు మండల కేంద్రాలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం వ్యాప్తి చెందింది. మండల కేంద్రంలో యువత ప్రశ్నిస్తూ ఉంది, మహిళలు ప్రశ్నిస్తున్నారు, ఉద్యోగస్తులు, విద్యార్థులు మొత్తం గ్రామాల్లో కదిలి వచ్చినటువంటి ఉదాహరణ ఈ వీకోట సమావేశం. ఈ వీకోట సమావేశం 3 రోజుల వ్యవధిలో మా సోము అధ్యక్షున వాళ్ళ కమిటీ బృందం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఒక మంచి సందేశాన్ని ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పలమనేరు నియోజకవర్గంలో రజకుల యొక్క ఆకాంక్షలు, రజకుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మేము విజ్ఞప్తి చేస్తూ మేము మొరబెట్టుకుంటున్నాం. అయ్యా, ఇది ఖర్చులతో కూడుకున్నటువంటి పని కాదు. ఒక అధ్యయన కమిటీ వేయండి. గతంలో వేశారు, ఆ కమిటీని సభ్యులు మార్చి ఒక అధ్యయన కమిటీ ఇచ్చి టైం బౌండ్ పెట్టుకొని ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి మీరు సిఫార్సు చేయండి. కేంద్రం పైన మేము పోరాటం చేసుకుంటాం. మీరు కూడా పెద్ద పాత్ర పోయించి మాకు న్యాయం చేయండి. ముక్త కంఠంతో రజకులు, వృత్తిదారులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు, మేధావులు అందరి తరఫున కూడా ముఖ్యత హస్తంతో నమస్కరిస్తూ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ తాదుకునుకున్నప్పుడు మాత్రం మా పోరాటం లాగే ప్రశ్నే లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు మేము సిద్ధమవుతాం. గ్రామాన పర్యటన చేస్తాం. రజకుల్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చైతన్యవంతులు చేస్తాం. ఖచ్చితంగా మీరు మా మొరను ఆలకించకపోతే భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలు రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో, కోర్ కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్, కోర్ కమిటీ సభ్యులు ముక్త కట్టడంతో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు. కాబట్టి ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటను మీరు నిలబెట్టుకోండి, ఆ మాటను మీరు కాపాడుకోండి. అన్ని కులాలకి మీరు చేస్తున్నారు. రజకులం ఏం చేసింది? పాపం చేసింది.